వెల్కమ్ టు PCN న్యూస్. పొంగి ప్రవహిస్తున్న పులివాగుతో బుడమేరు నీటి ఉధృతి పెరగడంతో దానికి అనుగుణంగా బుడమేరు గండ్లు గట్టులను ఎత్తు పెంచే పనులను రాత్రంతా వర్షంలో ఉండి పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానమునందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రము స్వాతి నక్షత్రం సందర్భంగా అష్టోత్తర కళాభిషేకం స్థానాచార్యులు వి రామరంగాచార్యులు ప్రధాన అర్చకులు పి శ్రీనివాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో భారీ వర్షాలు కురుస్తుండటంతో బుడమేరు వాగు పొంగి పొర్లి ఉండడంతో గట్టు మరింత ఎత్తు పంచే పనులను వర్షంలో సైతం లెక్క చేయకుండా పర్యవేక్షిస్తున్న మంత్రి రామానాయుడు నర్సాపురం పట్టణంలోని 15వ వార్డు దర్గాలో విషపు ఈగలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పట్టణంలోని 15వ వార్డులో ఓ చెట్టుపై విష ఈగలు పొట్టను పెట్టాయి. దర్గా దగ్గర ఉన్న ప్రజలకు కంటికి విషపు ఈగలు పడడంతో ఒంటరిగా ఆ మార్గంలో వెళ్లేందుకు హడలెత్తిపోతున్నారు.
గతంలో ఈ తరహా విషపు ఈగల మండలంలోని గొంది, కేసీపాలెం, రుస్తుంబాద గ్రామంలో దర్శనమిచ్చాయి. గతంలో వీటి బారిన పడి 2 రైతులు మృతి చెందడం కూడా జరిగింది. తాజాగా నర్సాపురం మండలం పట్టణంలోని అప్పటి నుంచి ఈ విషపు ఈగలు అంటేనే ఈ ప్రాంతవాసులు భయపడవలసిన పరిస్థితి ఏర్పడింది. क्या बोला मुझसे क्या करने वाला है पूरा नहीं वो इंडस्ट्री वाले कौन क्या काट देगा थे बिना कुछ बोल सो अभी ना मीडिया वाले हैं अब अबे हाँ అందులో నా పేరు మొహమ్మద్ అహ్మద్ అలీషా. నేను దర్గా పూజారిని. మమ్మల్ని దర్గా బాబా గారు అంటారు. ఈ దర్గా ప్రాంతంలో ఆవరణంలో వెనకాల ఇసుపటీగలు అంటారంట దాన్ని. అవి గూడు కట్టుకుని ఉన్నాయండి. అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. వచ్చే జనాలు పోయే జనాలను కుట్టేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇది పై అధికారులకు తెలిసి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నాను. ప్రతిరోజు పిల్లలు వస్తూ ఉంటారు. చాలామంది అనేక భక్తులు గుడికి రావడం పోవడం రాకపోకలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి ప్రతిరోజు ప్రతి గంటకి అది ఏటైనా ఏ చెదిరి ఎవరైనా రాయించి కుట్టినా ఏ చెదిరి వచ్చి జనాలకి కాటు వేసినా ఇబ్బంది పడాల్సిన ప్రజలే అని చాలా ఇదిగా వాళ్ళు కూడా చాలాసార్లు మాకు ఇన్ఫామ్ చేశారు. బాబాగారు అవి తీయించేయండి, చాలా తీయించండి, పిల్లలు ఆడుకునే పిల్లలు వస్తుంటారు, ఏమైనా పిల్లలు రాయించి కుట్టినా చెదురుతాయి, దానివల్ల చాలా ప్రమాదం జరుగుద్దని చెప్పారు. కొంతమంది వీధిలో ఉడకలు కంప్లైంట్ ఇచ్చారు. మాకు 2-3 కాటేసినాయి అంటే మీరు ఏ యాక్షన్ తీసుకోవట్లేదని. సో ఇది పై అధికారుల దాకా వెళ్ళి వాళ్ళు ఏమైనా వెంటనే చర్యలు తీసుకుంటారని నేను భావిస్తున్నాను. బుడవేరు లోతును పరిశీలించేందుకు మంత్రి నిమ్మల రామానాయుడు పడవపై ప్రయాణించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచనల నేపథ్యంలో గండ్లు పూడ్చిన దగ్గర గట్టి ఎత్తు పెంచే పనులను దగ్గరుండి చేస్తున్నారు. పనులకు అడ్డంకిగా మారిన వర్షం, పులివాగు నుండి బుడవేరుకు వరద ప్రవాహం, గట్టుపైన ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీలతో సమీక్ష చేసుకుంటూ పనులు వేగవంతం. అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ గేట్ల మరమ్మతుల పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. 3 గేట్ల కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. 67, 69 గేట్ల కౌంటర్ వెయిట్లు పూర్తి దెబ్బతినడంతో వాటి స్థానంలో కొత్తవి అమర్చుతున్నామని తెలిపారు. 70 గేట్ కౌంటర్ వెయిట్ కన్నయ్య నాడు పరిశీలించిన తరువాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం. గేట్లు ఎత్తాలంటే కౌంటర్ వెయిట్ అవసరం. ఒక్కో కౌంటర్ వెయిట్ ను 17 టన్నుల బరువుతో ఐరన్ బాక్స్, కాంక్రీట్, ఐరన్ స్క్రాప్ ఉపయోగించి తయారు చేస్తున్నారు. రేపటి నుండి కాంక్రీట్ పనులు మొదలవుతాయి. త్వరితగిన ప్రకాశం బ్యారేజ్ గేట్ల రిపేర్లు పూర్తి చేస్తాం. ఒకేసారి 5 బోట్లు రావడం అనుమానాస్పదంగా ఉంది. దీనిపై విచారణ చేయించి దోషులను కఠినంగా శిక్షిస్తామని మంత్రి రామానాయుడు తెలిపారు. ఈ రెడ్ సార్ ఆ పక్కన అదొకటి 3 బోట్లు కదా. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది సార్. ఇక్కడ వెలాసిటీ ఎక్కువ ఉంటుంది. వెయిట్ 4 అన్నారు. 4.5 సార్.
ఏదైతే దెబ్బతిని ఆ రోజు మనకు కూడా కనిపించిన పరిస్థితి 69 మనం చూసినప్పుడు ఏదైతే 67 కూడా కొంతమేర దెబ్బతిని ఉండడంతో దాన్ని కూడా రీప్లేస్మెంట్ చేస్తున్నారు 67, 69. బట్ 70 మాత్రం జస్ట్ ఏదైతే కొద్దిగానే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అది కన్నం నాయుడు గారు ఒకసారి వచ్చి పరిశీలించి అది పర్వాలేదా, లేకపోతే మార్చాలా, లేకపోతే దానికి ఏదైనా చిన్న మరమ్మతులు లాంటివి ఏదైనా బెండ్ది ఏదైనా చేసుకోవడానికి అవకాశం, కట్టులు లాంటివి ఏది అవకాశం ఉంటుందనేది కన్నం నాయుడు గారు పరిశీలించిన తర్వాత ఆ 75 మనం ఎట్లా చేయాలి దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ప్రస్తుతానికి అయితే ఈ 2 కూడా మనం పూర్తి చేయడం జరిగింది. 1-2 రోజులు ఆ కాంక్రీట్ పనులు పూర్తయిన వెంటనే క్లియర్ చేస్తాం. 7th న్యూస్. నర్సాపురం వద్ద వశిష్ఠ గోదావరి వరద ఉధృతితో పెరగడంతో గోదావరిలోని పడవల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం నర్సాపురం నుంచి కోనసీమ జిల్లా సకినేటిపల్లి రేవు వరకు పంటు పడవలపై 10,000 మంది పైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఒక్కసారిగా ఎగువ ప్రాంతం నుంచి వరద పోటెత్తడంతో అధికారులు రేవులను మూసివేశారు. దీంతో ప్రయాణికులు చించినాడు వంతెన మీదుగా చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వినాయక చవితిని పురస్కరించుకుని పాలకొల్లులో ఏర్పాటు చేసిన అనేక మండపాలలో 3 కేజీల లడ్డూ ప్రసాదాన్ని సుమారు 50 మండపాలలో పంపిణీ చేసినట్లు ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేశారు. మండపం నిర్వాహకులు కమిటీ సభ్యులు కండువాలు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో గాది వెంకన్న, తోట రాంబాబు, సీరం ఆనంద్ ప్రకాష్, కేవి కృష్ణవర్మ, మేడికొండ శ్రీనివాస్, రామదాసు, జక్కంపొడి కుమార్ మరియు ఆర్ఎస్ఎస్ హెచ్పి బజరంగ్ దళ్ సభ్యులు పాల్గొన్నారు. దగ్గర నుంచి ఒకసారి మన మెయిన్ మన శివాలయం కాదు సార్. శంభో శంకర శంభో శంకర గణేష్ మహారాజ్ కి జై బోలో 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 గణేష్ మహారాజ్ కి. ఎక్కడ వినాయకుడికి ఎక్కడికైనా జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి. గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప. జై శ్రీరామ్. శరణామి స్వామికి శరణామి స్వామికి శరణ్. అందరికీ జై శ్రీరామ్ అండి. ఒక చిన్న విషయం అండి, ఒకసారి ఈరోజు 3 గంటలకి అక్షయపుత్ర కార్యక్రమం మొదలైంది. ప్రతి మండపానికి లడ్డు ఇచ్చి హిందూ బంధువుల్ని ఎవరైతే వాళ్ళ ఏరియాలో హిందువుల్ని కలుపుకోవాలనుకుంటారో కులాలకు అతీతంగా గణపతి పేరుతోటి వాళ్ళందరినీ ఆప్యాయంగా పలకరించి 3 గంటల నుంచి మొదలుపెట్టి ప్రతి మండపానికి ఒక 3 కేజీలు లడ్డు, దాంతోపాటు మొత్తం అందరికీ కూడా కండువాలు ఏర్పాటు చేసినటువంటి ధర్మ పరిరక్షణ సమితి వాళ్ళందరికీ కూడా హిందూ సమాజం తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు సంకల్పించిన ఏదైతే సామూహిక వినాయక చవితి నిమజ్జనం ఏదైతే ఉందో దానికి మీరందరూ సహకరిస్తారని, వచ్చే సంవత్సరం ఖచ్చితంగా సామూహిక నిమజ్జనం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మనకి ఈ యాక్టివిటీ ద్వారా మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియకపోవచ్చండి, కానీ రకరకాల హిందూ యాక్టివిటీస్ చేసి జెండా షాపు ఆయన ఉచితంగా ఆయన సొంత డబ్బులతో పెట్టి మొత్తం అందరికి జెండాలు పెద్ద గోపురం మీద ఎగురుతున్న ప్రతి జెండా ఆయన చూపించింది. ప్రతి దేవాలయం మీద జెండా అంటే చిన్నగా 10 రూపాయల జెండా కాదండి. ఆ జెండాను ఒకసారి చూస్తే మీరు మెస్మరైజ్ అయిపోతారు. మేమే చాలా ఆశ్చర్యపడినా, ఎన్నో ర్యాలీలు చేసాం, ఎన్నో జెండాలు పట్టుకున్నాం, కానీ ఈయనకి మించినటువంటి జెండా మా అందరికి ప్రాణదాయకం. అదేవిధంగా మన తోట రాంబాబు గారు, ఆయన ప్రెస్ వ్యక్తి. మరి ఈ మాట చెప్పచ్చో లేదో తెలియదు కానీ మాకు చెప్పాలనిపిస్తుంది. ప్రెస్ వాళ్ళందు తోట రాంబాబు గారు విశ్వరామ విగ్రహమా ఇలాగ సహకరించేటువంటి ప్రెస్ వాళ్ళు ఉంటే మాత్రం మన హిందూ ధర్మాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళచ్చు. మిగతా వాళ్ళు వాళ్ళకు ఉన్న ఇబ్బందులతో కానీ ఏదైనా మనకు తెలియదు అని ఎంతో ఓపెన్గా హిందూకి సపోర్ట్ చేసే ప్రెస్ రిపోర్టర్లు మేమే ఈ ఒక్కనే చూసామండి. హిందూ తిరుగుతున్న దాంట్లో వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జై శ్రీరామ్. అదేవిధంగా ఈ ఆలయ కమిటీ వాళ్ళందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే హిందూ కార్యక్రమం ఏం చేద్దామన్నా కూడా మాకు ఇక్కడే మొదలవుతుంది. మేమందరం కూడా పూర్వం ధర్మ పరిరక్షణ సమితి రాంబాబు గారు అందరం కలిపి కార్యక్రమం చేసాం. శిలో పార్కులు ఇక్కడ హిందువులకి జరిగినటువంటి అవమానానికి ప్రతిఘటనగా పెద్ద కార్యక్రమం చేయడం జరిగింది. దానికి ఆరంభం ఇక్కడే జరిగింది. దానికి ఆలయ మండపాలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుందండి. ఇప్పుడు వెంకన్న గారిని ఒకసారి మాట్లాడాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. ఈ రోజు మాకు చాలా గర్వకారణం. ఇచ్చేదంటే ఏ కార్యక్రమం చేసినా మేము మాకు తోడుగా అండగా విహెచ్పి వారు, బజరంగ్ దళ్ వారు, ఆర్ఎస్ఎస్ వారు రావడం జరుగుతుంది. అలాగే ఈ రోజు కూడా చివరి వరకు మాకు వెనుకగా ఉంటూ వారు సహకారం వారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సమితికి మా సభ్యుల సహకారం ఎంతో ఉన్నది. మేము ఎదురున్నా వెనకాల వాళ్ళు తెలియని సహకారం చేస్తూ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మమ్మల్ని ముందుకు నడపడం వలన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. మీరందరికీ కూడా ఈ గణపతి ఉత్సవాలు అలాగే దేవీ నవరాత్రులు కూడా అద్భుతంగా జరుపుతూ ఆ స్వామి అమ్మవారు మీకు ధైర్యాన్ని సహకారాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
పాలకొల్లులో చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు కూడా హిందువులుగా మన చాలా గర్వపడాలి. మన హిందువులందరూ కూడా పాలకొల్లు విశ్వవిద్యాలయం కానీ బదిరెడ్డి కానీ శ్రీరామ సేవా సమితి కానీ అలాగే ధర్మపర్యటన సమితి కానీ అలాగే వివిధ దేవాలయాల కమిటీలు కానీ అందరూ కూడా మన చేసిన పూజలు పురస్కారాలు మనం ఎలా ఉన్నా ఎవరైనా సరే ర్యాలీలు పెట్టినా ఊరేగింపులు పెట్టినా మన హిందూ అని ధైర్యంగా చెప్పుకొని ఆ యొక్క ర్యాలీలో పాల్గొవాలి. అందరూ కూడా మన హిందువుగా పుట్టినందుకు గర్వపడాలి. ప్రపంచ దేశాలు అన్ని దేశాల్లో కూడా కొట్టు చచ్చిపోతున్నారు అందరూ కూడా ఎప్పుడు కూడా. కానీ నా భారతదేశం ఒకటే చాలా గర్వంగా బతకగలం, ధైర్యంగా బతకగలం. ఏ అక్రమస్తులైనా సరే ఇక్కడ భారతదేశంలో బతకాలి తప్ప వేరే ఎక్కడ కూడా లేదు. ఉదాహరణకి పక్కన తీసుకుంటే అక్కడ ప్రధాని పాల్పడితే ఏ దేశంలో కూడా ఆవిడకి చోటు ఇవ్వాలి. ఒక భారతదేశంలో మన నరేంద్ర మోడీ గారు పిలిస్తే స్థాపించిన ఏకైక దేశం మన భారతదేశం. కాబట్టి ఇలాంటి దేశంలో పుట్టినందుకు అందులో తెలుగు వాళ్ళగా మనం పుట్టినందుకు ఇక్కడ ఉన్న ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి హిందూ ధార్మిక కార్యక్రమాలు ఏ పెట్టినా సరే అందరూ కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా ర్యాలీలు పెట్టినా ఊరేగింపులు పెట్టినా కనీసం మీ వంతుగా ఒక అరగంట సేపు టైం కేటాయించాలి. మన కుటుంబాల కోసం ఎలాగో మనం టైం కేటాయిస్తాం. మన దేశం కోసం ధర్మం కోసం కంపల్సరీ కూడా గంట కేటాయించాలి. అది మన ధర్మం. కరోనా నిర్మూలన కోసం ఆంధ్రప్రదేశ్ ధార్మిక సామాజిక పరిషత్ ఆధ్వర్యంలో పాలకొల్లు కోడిగట్టున వేంచేసి ఉన్న సరస్వతి శిశు మందిర్లో 224వ వారం సూర్యహోమాన్ని వేద పండితులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొని హోమాన్ని తిలకించారు. हवे प्रत्यभिगालयते ओम गणित स्वाहा गणितोर्य आदित्य 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 स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा द्रव्यांगोस्फीर्य सर्वच्छाद सर्वदायान्त्रिकार्य हवे प्रत्यभिगालयते ओम गणित स्वाहा गणितोर्य आदित्य 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 स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा सूर्य आदित्य स्वाहा द्रव्यांगोस्फीर्य सर्वच्छाद सर्वदायान्त्रिकार्य हवे प्रत्यभिगालयते ओम गणित ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరద ముంపుకు ప్రాంతాలకు కరెంటు లేక ఇబ్బంది పడుతున్న గ్రామాలకు కృష్ణా జిల్లా తోటవల్లూరు మండలం పాములలంక గ్రామాలలో కొవ్వొత్తులను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సైన్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కడలి గోపాలరావు, పాలంకి నాయుడు తదితరులు పాల్గొన్నారు.
వేసుకుంటే 4% నిత్యావసర వస్తుంది కానీ రైస్ కానీ అయితే రైస్ లేదంటే నిత్యావసర వస్తుంది ఆయిల్ ప్యాకెట్ ఇట్లా అనుకుంటున్నాం అది రేపు వచ్చిన డబ్బులు పట్టుకోండి ఇక్కడ ఉండరు అక్కడ ఉంటారు అక్కడ ఉంటారు మొత్తం 3-4 టీంలు వెళ్తే వెళ్ళిపోద్ది మొత్తం 12th న్యూస్. గత పదవీ కాలంలో దక్షిణ మధ్య రైల్వే విజయవాడ జోన్ DRUCC సభ్యునిగా జక్కంపూడి కుమార్ గారు అందించి చేసిన సేవలను గుర్తించి మరొక పర్యాయం తన సేవల అవసరమని విజయవాడ జోన్ అధికారులు DRUCCగా రెండవసారి బాధ్యతలను జక్కంపూడి కుమార్ గారికి అప్పగించారు. రెండవసారి సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ జోన్ DRUCC బాధ్యతలు స్వీకరించిపోతున్న జక్కంపూడి కుమార్ గారికి ది పాలకొల్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు కారుమూరి నరసింహారావు గారు నేడు జరిగిన గవర్నింగ్ సభ్యుల సమావేశం నందు అభినందనలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజయవాడ వరద బాధితుల సహాయం నిమిత్తం 5 లక్షల రూపాయల చెక్లను అందజేయడం జరిగింది. ఈ సమయంలో మీరు పడే శ్రమ ముందు మా సహాయాలు పెద్ద లెక్క కాదు అంటూ EX ఎమ్మెల్సీ అంగర్ రామ్మోహన్ రావు తెలిపారు. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ 1359వ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద వినుకొండ జ్యోతి ఈశ్వరి రామలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు వినుకొండ శ్రీనివాస్, శ్రీమతి సుబ్బలక్ష్మి, వినుకొండ మహాశివరాం వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండేటి వెంకటేశ్వరరావు, పాలవలస తులసిరావు, కేశవ పాల్గొన్నారు. నమస్కారం. గౌరవనీయులు మన ప్రీతమ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు మరి ఈ మొబైల్ అన్నా క్యాంటీన్ పెట్టి ఈ రోజుకి 1358 రోజులు పూర్తి చేస్తుంది. మరి ఈ మొబైల్ అన్నా క్యాంటీన్కి ఎప్పుడు కూడా మాకు దాతలు సహకరించి వారి సహాయాన్ని మాకు అందజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మా దాత ఎవరంటే శ్రీ వినుకొండ జ్యోతి ఈశ్వరి రామలక్ష్మి గారి పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు శ్రీనివాస్, సుబ్బలక్ష్మి గారు, శ్రీ వినుకొండ మహాశివరామ గారు ఈ ఉచిత భోజనాలన్నీ మరి పేదలందరికీ అందజేయడం జరిగింది. మరి రామలక్ష్మి గారు మరి ఆచంద్రార్కం, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అద్భుతమైన స్థానంలో ఉంటూ వారు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా పేదవారందరికీ కూడా ఎప్పుడు సహకరించాలని కోరుకుంటూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. నడాలి సహకారం చెప్పి గుడిపక్కలకి అమ్మాయికి
తీసుకోలేదమ్మా ఏంటి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.